ఆగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఆగో హలో చెప్పమ్మా, ఏడున్నారు? కాలేజీ గ్రౌండ్లోనా? వస్తానా 2 నిమిషాలు వస్తానా. యాటికి నైనా అప్పుడు బయలుదేరుతుంది. నేనా బిరింగ్ వస్తా ఉన్నాయినా. హలో, ఏది నైనా చీర కావాలని చెప్తే బిరికి వస్తానని పోతే ఎక్కడ పోతుంది నేను? నువ్వు క్రికెట్ ఆడైపోయినావా? ఏడప్ప ఆర్డిటి గ్రౌండ్లోనా? సరేలేనైనా నా రామన్నా నా వస్తాడన్నావు. ఏనా డబ్బులు ఇస్తానని లేదు. నా రేపు ఇచ్చి పంపిస్తాను. నా చీరలు రొంతున్నాయి. తినాము చెప్తాంటే ఎట్లన్నా? రేపన్నా ఇచ్చాంపినా? రేపు ఖచ్చితంగా ఇస్తాలేనా? నువ్వు ఖాళీ చేద్దానా ఇచ్చానా? నైనా ఓ పద్దున వచ్చినావు బూదినుకోకుండా క్రికెట్ ఆడేకి అన్నం తినిపోదురా నైనా. వస్తానా పాప క్రికెట్ ఆడి అలసిపెట్టావు, ఆకలి కొని తిని అన్నం తిందిరా. ఓనైనా ఏం తెచ్చానైనా? అయ్యా అన్నం చేసింటే మిమ్మయ్య పప్పు అన్నము తెచ్చినా. మంచిదేనా? కాదు నైనా, అప్పులలో ఇంటి చుట్టూ తిరుగుతా అంటే నువ్వు మగ్గం నీకోకుండా ఈడ వచ్చి క్రికెట్ ఆడుకుంటుంటే అప్పులలో వచ్చి మెట్టితో కొట్టిపోయినా ఇంటికాడ. ఎవర్రా నీకు చెప్పిన నా కొడుకు ఇది? ఇట్లా కాబట్టి కదా మనం నాశనం అయిపోతాడు, అప్పుల పాలు అవుతాడు. లేదులేనైనా. ఏది లేదు, ఇది ఏది లేదు నైనా, ఏది లేదు. హలో ఏపా చెప్పు, ఎవరెవరు? ఇండియాలోనే సౌత్ ఆఫ్రికానా? సౌత్ ఆఫ్రికా ఆడతావు కానీ ఇండియానే ఆడతాను. ఇండియా కల్లా పెట్టి ఒక 5,000, ఒక 5,000 పెట్టి ఇండియా కల్లా. సరే ఓకే. ఓహో, వీడు క్రికెట్ ఆడిన వాళ్ళగా చెడిపోయిండేది. ఓహో, వీళ్ళు ఆయన బెట్టింగ్లు ఆడి చెడిపోయినారా వీళ్ళు? ఈప మళ్ళీ దండిచ్చి కొడుకుని కొట్టేకొచ్చినాడు. ఇదేం న్యాయమయ్యా?